హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే ఈ రోజుల్లో చాలామందికి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. దాన్ని తగ్గించుకోవటం కోసం అని చెప్పేసి ఒక చిట్కా అనేది చెప్తున్నాను. అది కూడా తేనెతో మనము ఏమేమి యాడ్ చేసుకొని తినటం వల్ల మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందో చెప్తున్నాను. ఇప్పుడు మనం కొంతమంది అంటారు తేనె ఎక్కువ తీసుకుంటే వేడి చేస్తుందని. కానీ మనం మితంగా కొన్ని వాటిలతో తీసుకుంటుంటే కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అదేంటంటే ఈ తేనెని మనం రోజు తీసుకోవటం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో మనం చెప్పుకుందాము. సాధారణంగా తీపి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అంటాం. అయితే ఇందులో తేనె ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇది సహజ స్వీట్నర్. అదేవిధంగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని అందిస్తుంది. ఇందులో పోషకాలు అనేకం. అందుకే వీటిని రోజు తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్. బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. విటమిన్ బి, సిలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతాయి. కొద్దిగా గోరువెచ్చని నీటిలో తేనె కాస్త పసుపు వేసుకొని తాగితే ఎలర్జీ, జలుబు వంటి ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఎలర్జీ లక్షణాలను తగ్గిస్తాయి. తేనెలో ఆల్కలిన్ గుణాలు ఉంటాయి. ఇది ప్రేగులను శాంతపరచడానికి సహాయపడుతుంది. తేనెని డైట్లో యాడ్ చేస్తే గ్యాసు, ఎసిడిటీలు దూరం అవుతాయి. మలబద్ధకం తగ్గుతుంది. వేడి నీటిలో తేనె కలిపి ఉదయాన్నే తాగితే జీర్ణక్రియకు మేలు చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించడంలో తేనె చాలా బాగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జీవక్రియని మెరుగ్గా చేసి బరువు తగ్గిస్తాయి. అందుకోసం గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం చాలా మంచిది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారి టాక్సిన్స్ దూరం అవుతాయి. దీంతో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకి మేలు చేస్తాయి. ఇది ధమనుల సంకుచితాన్ని నివారిస్తాయి. ఈ విధంగా రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. తేనెలోని ఫ్రక్టోజు, గ్లూకోజు నేరుగా మీ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి మీకు శక్తిని ఇస్తుంది. తేనెని మితంగా తీసుకోవడం మంచిది. 1 టీ స్పూన్ సరిపోతుంది. అదేవిధంగా కల్తీ లేని తేనె మాత్రమే వాడండి. చూసారా ఫ్రెండ్స్, తేనెను మితంగా తీసుకోవటం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసేసి, అలాగే ఈ విషయాన్ని మరికొందరికి తెలిసేలాగా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.